గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి నూజివీడు అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రత్యేక విచారణ చేపట్టిన మేజిస్ట్రేట్ ముస్తఫాకు 14 రోజుల రిమాండ్ విధించారు. పోలీసులు ముస్తఫాను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను నూజివీడు పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి నూజివీడు అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ లైవ్ ద్వారా అందిస్తారు. యాకూబ్. గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫాను నూజివీడు పోలీసులు అరెస్ట్ నూజివీడు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. అక్కడి నుండి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిస్థితి అయితే ఇక్కడ పూర్తిగా ఒక మీడియాకి సమాచారం కానీ విధంగా అక్కడ ఉన్న నాయకులకి ఎటువంటి సమాచారం లేకుండా గుట్టు చెప్పుడు లేకుండా అయితే ఇదంతా చేశారని కూడా పోలీసులు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ స్థానికంగా ఉన్న సిఐతో పాటు జిల్లా శాఖకు సంబంధించిన అధికారులతోనే ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి పొగాకు వ్యాపారానికి సంబంధించిన కేసుగా చెప్తున్నారు. పొగాకు వ్యాపారానికి సంబంధించి ముస్తఫా అతని కుమారుడు బషీరు వీళ్ళిద్దరూ ఈ వ్యాపారంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో భాగంగా నూజివీడికి సంబంధించిన వ్యక్తి ఈ పొగాకు వ్యాపారం చేసేవారు. వాళ్లకు సుమారుగా 5 లక్షల నుండి 6 లక్షల రూపాయలు అమౌంట్ ఇవ్వాల్సి ఉంది. అయితే దాంట్లో భాగంగా వీళ్ళకి బషీర్కి అంటే ముస్తఫా మాజీ ఎమ్మెల్యే ముస్తఫా వాళ్ళ కుమారుడైన బషీర్కి 5 లక్షల రూపాయలు ఇవ్వకపోగా అది ప్రస్తుతం ఇప్పుడున్న పొగాకుని వేరే వాళ్ళకి అమ్ముతున్నారు అనేది అయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎందుకు అమ్ముతున్నారు అనేది కూడా అతని కుమారుడితో పాటు అతన్ని మందలించడం జరిగింది. ఆ తర్వాత లోడైన లారీతో పాటు అతని కుమారుడిని కూడా కిడ్నాప్ చేశారని కూడా ఇప్పుడు ఆరోపణలు అయితే కంప్లైంట్ పరంగా వచ్చినాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో గత నెల 27న ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ముస్తఫా గుజరాత్లో ఉండటం, బషీరు గుంటూరులోనే ఉండటంతో గుంటూరులో అతన్ని అదుపులో తీసుకుని నిన్న మధ్యాహ్నం ఆయన్ని అదుపులో తీసుకున్నారు. ఆయన్ని కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నెల్లూరు జైలుకి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. నెల్లూరు జైలుకి అయితే తరలించారు. అయితే గుజరాత్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ముస్తఫాని మటుకి సాయంత్రం అక్కడి నుంచి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గత 3 రోజుల కిందటే అక్కడికి వెళ్ళినప్పటికీ అక్కడున్న అంటే ఒక స్టేట్ నుంచి మరో స్టేట్కి రావాలంటే కొంత ప్రాసెసింగ్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అయిన తర్వాత కానీ నిన్న మధ్యాహ్నానికి నూజివీడు పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి. అనంతరం వైద్య పరీక్షల కోసం ఆయన్ని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం, ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు కోర్టులో హాజరుపరచడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో ఒక పక్కన రాజకీయ కూడా ఇది ఒక దుమారంగా కూడా అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఒక పక్కన వైసీపీ, మరో పక్కన టీడీపీల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకున్నాయి. ఖచ్చితంగా అక్రమ కేసులు పెట్టి మాజీ మంత్రుల్ని ఎమ్మెల్యేలని టార్చర్ చేస్తున్నారు అనేది కూడా రెడ్ బుక్ పాలన కూడా నడుస్తుందని కూడా ఇప్పుడు వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. మరో పక్కన టీడీపీ శ్రేణుల మటుకి ఖచ్చితంగా ఇది కిడ్నాప్ చేసి ఒక వెహికల్లో తీసుకెళ్లి అతన్ని అక్కడ వదిలేస్తే అది కిడ్నాప్ కాకుండా ఏమంటారు అనేది కూడా మరో పక్కన అయితే చెప్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అయితే ముస్తఫాని రిమాండ్ విధించారు. ఆయన్ని నెల్లూరు అయితే తరలిస్తున్న పరిస్థితి. అనంతరం ఇప్పుడు పోలీసులు కోర్టులో మరో కేసు వేయనున్నారు. అయితే ముస్తఫాని విచారించాలి, అదేవిధంగా అతని కుమారుడిని బషీర్ని కూడా విచారించాలి. 5 రోజులు సమయం కావాలి అని కూడా ఇప్పుడు ఈ రోజు మరో కేసు వేయబోతున్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఏదేమటికి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కేసులతో పాటు ముస్తఫా కేసు కూడా ఒకటి వైసీపీలో తీవ్ర దుమారం అయితే లేపుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ యాకూబ్.